హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పొట్టు పెసలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్గా మనం తినే పెసరపప్పు పైన పొట్టంతా కూడా రిమూవ్ చేసేసి తింటూ ఉంటాం కదా. పొట్టుతో పాటు తిన్నట్టయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. అటువంటి పెసరపప్పుతో ఈజీగా టేస్టీ కర్రీ ఇలా చేసుకున్నట్లయితే అన్నం మరియు టిఫిన్స్ లోకి మంచి కాంబినేషన్. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు కంటే కాస్త తక్కువ అండి 200 గ్రాముల వరకు పెసరపప్పుని 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత జస్ట్ పప్పు మనం విరిస్తే విరిగేలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుని పప్పు మునిగేంతలాగా వాటర్ పోసి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసి మూత పెట్టి 4 నుంచి 5 విజిల్ల వరకు పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు స్టవ్ పైన ఒక స్టాండ్ పెట్టుకుని టొమాటోకి ఇలా ఘాట్లు పెట్టి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇవి బాగా 2 వైపులా అన్ని వైపులా తిప్పి కాలనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కాలిపోవాలి. పైనున్న ఆ బ్లాక్ పార్ట్ ని కాస్త లైట్ గా రిమూవ్ చేసుకోవాలండి. అలాగే టొమాటోకి అయితే పైన చర్మం మొత్తం రిమూవ్ చేసేసేయాలి. కాస్త ఈ బ్లాక్ గా కాలింది ఉంటే పర్లేదండి, టేస్ట్ బాగుంటుంది కాస్త స్మోకీ ఫ్లేవర్ తో పాటు. సో ఇలా రిమూవ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని చక్కగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని కుక్కర్ అయితే నేను 5 విజిల్ల వరకు ఉడికించుకున్నానండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాన్ని మనం పప్పంతా ఒకేసారి ఎనిపేసుకోకుండా కాస్త లైట్ గా గరిటెతో మనం ఎంత పప్పు అయితే ఎనపగలుగుతామో అంతవరకు దీన్ని నలుపుకుంటే సరిపోతుంది. పప్పు అయితే సగం అలాగే ఉండాలి, సగం మెదగాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. తరువాత ప్యాన్ లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఇవి చక్కగా చిటుపట్లాడి రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 2 తుంచిన ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు. ఇవి యాడ్ చేసిన తరువాత జస్ట్ వాటి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కాస్త లైట్ గా ఫ్రై చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న అల్లం మరియు వెల్లుల్లి 2 కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని పేస్ట్గా చేసైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నట్లయితే కర్రీలో తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా యాడ్ చేసి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో టొమాటో మరియు ఉల్లిపాయనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకునే టైంలోనే మిక్సీ జార్ని కడగ్గా మిగిలిన వాటర్ ఏదైనా కాస్త ఉన్నట్టయితే కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి. అదే విధంగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు అనేది మనం పప్పులో ముందుగానే యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే యాడ్ చేసుకుని కలిపి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యే టైంలో 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీస్ అన్ని మీకు టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా థిక్ గా ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత ఇందులోకి మనం కుక్కర్లో ఒక 4-5 విజిల్ వరకు మెత్తగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పులో వాటర్ కనుక ఇంకిపోయి ఉన్నట్లయితే కుక్కర్లోకే కాస్త వాటర్ ని పోసి కుక్కర్ని కడగ్గా కాస్త వాటర్ ఉంటుంది కదండి, అది 1 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా కలుపుకుంటూ ఉడికించుకునే టైంలోనే ఒక చిన్న నిమ్మపండు సైజ్ కంటే కాస్త తక్కువ చింతపండుని తీసుకుని దాన్ని గుజ్జు వాటర్లోకి తీసేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాస్త థిక్గా అయిన తరువాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది.
మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి యాడ్ చేసి కలిపేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా పొట్టు పెసరపప్పుతో చేసుకునే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఈ కర్రీని మీరు కావాలనుకుంటే చపాతీ, పూరి, దోశ ఇంకా అన్నం ఎందులోకైనా సరే అండి, టేస్ట్ చాలా బాగుంటుంది, తినడానికి హెల్తీ కూడా. సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.